నమస్తే ఫ్రెండ్స్. దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం అనే సామెత మీలో చాలా మంది వినే ఉంటారన్నమాట. ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలనే చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా అదే గుర్తొస్తుంది. ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపోజ్ చేసిన వ్యక్తుల్లో, నామినేట్ చేసిన వ్యక్తుల్లో ఇద్దరు ప్రధానమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకళ్ళు పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు అసీం మునీరు, ఇంకొక ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నమాట. అసీం మునీర్ ఏమో భారతదేశంలో ఎంతమందిని చంపాలా, ఎలాంటి తీవ్రవాద చర్యలు చేయాలా, భారతదేశం మీద తీవ్రవాద దేశం అని ముద్ర వేయాలనే ప్రయత్నంలో 24 గంటలు బిజీగా ఉంటాడు. ఒక ఆయన బెంజమిన్ నెతన్యాహు, ఈయన గాజాలో 65,000 మందిని పొట్టన పెట్టుకున్నాడు 2 సంవత్సరాల్లో. లక్షలాది మంది చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులు, మహిళలు ఆకలికి ఏడ్చే విధంగా భయంకరమైనటువంటి ఒక మారణ హోమాన్ని సృష్టిస్తున్న నరరూప రాక్షసుడు అనమాట. ఈ ఇద్దరు కలిసి ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని నామినేట్ చేసిరన్నమాట. ఎంత విచిత్రమో కదా ప్రపంచం. అయితే నోబెల్ పీస్ కమిటీ ఉంటది కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒత్తిళ్లకు లొగ్గకుండా మరియా కొరోనో మచాడో అనే వెనిజులా ప్రతిపక్ష నాయకురాలికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అవార్డు ఇవ్వడానికి గల కారణాలు వాళ్ళు చెప్తూ, ఈమె 20 సంవత్సరాల నుంచి వెనిజులాలో నికోలస్ మాడురో యొక్క అరాచక పాలనకు కావచ్చు, ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల గురించి కావచ్చు, ప్రజాస్వామ్య హక్కుల గురించి కావచ్చు, ఒక రాజీ లేని పోరాటాన్ని చేస్తుందని చెప్పి ఆమెకి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ పీస్ అకాడమీ ప్రకటించడం జరిగిందనమాట. ఆరిపోతున్న ప్రజాస్వామ్య జ్యోతిని ఆమె వెలిగించే ప్రయత్నం చేసింది. అందుకే ఆమెకి ప్రపంచంలో చాలా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా గుర్తింపిచ్చి ఆమెకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. సరే, ఈమె గురించి సందర్భం వచ్చినప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాంలే, కానీ ట్రంప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా సార్లు బహిరంగ వేదికల మీద నాకు నోబెల్ పీస్ ప్రైజ్ రాబోతుంది, నేను అర్హుణ్ణి, చాలా దేశాల మధ్య యుద్ధాన్ని ఆపిన ఖచ్చితంగా నాకు నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పి ఆయన చాలా సార్లు క్లెయిమ్ చేసుకున్నాడు అనమాట. మరి ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఎందుకు రాలేదు? అసలు అమెరికాలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, అమెరికా అధ్యక్షులకు కావచ్చు, ఎవరెవరికి వచ్చింది ఇంతకుముందు రూస్వెల్ట్కి వచ్చింది, వుడ్రో విల్సన్కి వచ్చింది, తర్వాత బరాక్ ఒబామాకు వచ్చింది. వీళ్ళు ముగ్గురు కూడా సిట్టింగ్ అమెరికా అధ్యక్షులు అనమాట. వీళ్ళు కాకుండా 2002లో జిమ్మీ కార్టర్ కూడా వచ్చిందనమాట. సరే, నేను వ్యక్తిగతంగా ఏం నమ్ముతా అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ అమెరికా అధ్యక్షుడికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రాకూడదనమాట. ప్రపంచవ్యాప్తంగా మేధావుల్లో ఉన్న ఒక చర్చ ఏంటంటే ప్రపంచంలో 2 దేశాల మధ్య పంచాయతీ పెట్టడం, ఆ 2 దేశాలకు ఆయుధాలు అమ్మడం, డిప్లొమసీ పేరు మీద ఆ 2 దేశాల మధ్య మళ్లీ పంచాయతీ పెట్టడం, వాళ్ళ యొక్క వెపన్స్ బిజినెస్ చేసుకోవడమే అమెరికా పనిగా ఉంటదన్నమాట. ఏ అమెరికా అధ్యక్షుడికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ అర్హత అనేది లేదనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చ అన్నమాట. గద్దర్ కూడా ఒక పాట రాసిండు అమెరికా వాళ్ళ మీద. అదిగదిగో అదిగో చూడు అమెరికోడో వస్తుండు, బాంబూల సంచులతోని అమెరికోడో వస్తుండు అని ఒక పాట రాసిండు. అంటే అమెరికా యొక్క సామ్రాజ్యవాదం, అమెరికా యొక్క డామినేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా రంగాల్లో కావచ్చు, అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, యెమెన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఆయా దేశాల్లో ఈ యొక్క అమెరికా డామినేషన్ ని చేయడానికే అక్కడ ఒక అస్తిత్వాన్ని అమెరికా సృష్టిస్తుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాదన అనమాట. సరే, ట్రంప్ ఏం క్లెయిమ్స్ చేసిండు? ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో నేను నెగోషియేషన్ చేసిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపిన, అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య యుద్ధాన్ని ఆపిన, ఈజిప్టు ఇథియోపియా మధ్య యుద్ధాన్ని ఆపిన, రష్యా యుక్రెయిన్ మధ్యలో కూడా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసినని చెప్పి ఆయన ఒక 8 కారణాలు చెప్పిండు అనమాట. ఎందుకు ఆయన చెప్పిన కారణాలని పరిగణించలేదో ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ట్రంప్కి ఇమిగ్రేషన్ మీద కావచ్చు, మైగ్రేషన్ మీద కావచ్చు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కావచ్చు, ట్రేడ్ పాలసీస్ మీద కావచ్చు చాలా తీవ్రమైన ఆలోచనలు ఉన్నాయి. అట్లనే ట్రంప్ చేసినటువంటి పనులు కూడా, ట్రంప్ మీద ఉన్నటువంటి ఆరోపణలు కూడా అలాంటివేనమాట. ట్రంప్ మీద హెరాస్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. పర్సనల్ గా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు
ప్రపంచ శాంతిని కాపాడే విధంగా ఆయన స్టేట్మెంట్స్ కానీ ఆయన యాక్షన్స్ కానీ మల్టీలేటరలిజం అంటారు కదా, ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉండే విధంగా ఆయన చేసిన పనులు కావచ్చు, అవన్నీ కూడా సరిగా లేవు. అంటే ఆయన చెప్పే మాటలకి యాక్షన్స్ కి పొంతన లేదు. ఇజ్రాయిల్ గాజా మీద భయంకరమైన దాడి చేసి పెద్ద మానవ హననం చేస్తున్నప్పుడు ట్రంప్ సైలెంట్ గా వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నాడు అన్నది చాలా పెద్ద ఆరోపణ అన్నమాట. అంటే ఇవాళ గాజాలో ఏ మారణహోమం అయితే జరుగుతుందో అమెరికా మౌనంగా ఉంది కాబట్టి, దానికి ట్రంపే కారణం కాబట్టి ప్రపంచంలో అమెరికా అనేది పెద్ద వివాదాలు సృష్టించింది తప్ప ప్రపంచ శాంతి కోసం అమెరికా అధ్యక్షులు ఎలాంటి పని చేయట్లేదు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఒక వాదన అన్నమాట. ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవ నేనే తీర్చిన అని చెప్పి పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు వైట్ హౌస్ కు పోయి ట్రంప్ ను గెలవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ క్రియేట్ చేసింది. దాంట్లో ట్రంప్ మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే అమెరికా మాట వినకపోతే ఆ దేశంలో అమెరికా టారిఫ్ల యుద్ధం, అంటే ఆ దేశం మీద టారిఫ్లు భారీ స్థాయిలో విధించి ఆ దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసే కార్యక్రమం పెట్టుకుంటుందని మనకందరికీ తెలిసిందేనమాట. రీసెంట్ గా ఈ టారిఫ్ వార్ అనేది ఇండియా అమెరికా మధ్య కూడా జరిగింది. టారిఫ్లు ఒకటైతే ఆయుధాల కొనుగోలు విషయంలో అమెరికాతో రక్షణ ఒప్పందాలుండి వేరే దేశంతో గనక మనం ఒప్పందాలు చేసుకుంటే రక్షణ ఒప్పందాలు, అమెరికా ఖచ్చితంగా ఏమంటారు రివెంజ్ యాక్టివిటీస్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది అనమాట. అది రీసెంట్ గా ఇండియా అమెరికా విషయంలో కూడా S-400 విషయంలో మనం అందరం చూసే ఉన్నాం అనమాట. ఇది అమెరికా పరిస్థితి. ట్రంప్కి ఎందుకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదో మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.